హలో ఫ్రెండ్స్, మేము దాదాపు 600 కిలోమీటర్స్ ప్రయాణం చేసి భూపాల్ నుంచి రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్కి చేరుకున్నాం. ఇక్కడ ఒక హోటల్లో స్టే చేసి మార్నింగ్ లేచి హవా మహల్ చేరుకున్నాం. దాని తర్వాత సిటీ ప్యాలెస్ చూద్దాం అనుకుని వెళ్ళాం, కానీ అది చూడలేదు. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుండి పక్కనే ఉన్న జంతర్ మంతర్కి వెళ్ళాం. ఇది ఒక ప్రాచీన ఖగోళ వేధశాల. 1800 శతాబ్దంలో మహారాజా సవాయ్ జైసింగ్ గారు నిర్మించారు. వీటిని సన్ డయల్ అని కూడా అంటారు. వీటి ద్వారా మన ప్లానెట్స్ యొక్క పొజిషన్స్ తెలుసుకోవడానికి వీటిని ఉపయోగించేవారు. యునెస్కో వారసత్వ స్థలంగా కూడా ఇది గుర్తింపు పొందింది. ఇక్కడ నుండి బయలుదేరి పక్కనే ఉన్నటువంటి ఇసర్ల సర్గజూలి అనే ఎత్తైన టవర్ మీదకి ఎక్కాం. ఇక్కడ నుండి జైపూర్ సిటీ చాలా బాగా కనబడుతుంది. మీరు కూడా చూడండి. ఇక్కడ నుండి బయలుదేరి జైగఢ్ ఫోర్ట్కి చేరుకున్నాం. జైగఢ్ ఫోర్ట్ జైపూర్లోని అరవల్లి పర్వతాలపై చిల్కా తిలా అంటే ఈగల్ హిల్ అని అర్థం దాని మీద ఉంది. ఇది జైపూర్ నగరాన్ని మరియు అంబర్ కోటను దిగువ చూడగలదు. 1726లో మహారాజా సవాయ్ జైసింగ్ చే నిర్మించబడినది. దీని బలమైన నిర్మాణం మరియు భారీ తోపులతో ప్రసిద్ధి పొందింది. అందులో జైవన్ తోపు ముఖ్యమైన ఆకర్షణ. కోటలో విశాలమైన నీటి బావి ఉంది. ఇక్కడ నుండి వెళ్ళే దారిలో జల్ మహల్ కనిపిస్తుంది, కానీ మనం అక్కడికి వెళ్ళలేము. ఇవి చూసుకున్నాక మేము 266 కిలోమీటర్స్ ప్రయాణం చేసి జోధ్పూర్కి చేరుకున్నాం. ఇక్కడ నైట్ స్టే చేసి మార్నింగే ఉమేద్ భవన్ ప్యాలెస్ మరియు మ్యూజియంకి వెళ్ళాం. ఉమేద్ భవన్ ప్యాలెస్ జోధ్పూర్లోని అతిపెద్ద రాజభవనాల్లో ఒకటి. అద్భుతమైన వాస్తుశిల్ప కళాఖండం. 1929లో మహారాజా ఉమైద్ సింగ్ చెక్తన్ ఆరంభించిన ఈ నిర్మాణం 1943లో పూర్తయింది. ఇది రాజస్థానీ మరియు డైకో శైలుల మిశ్రమంగా ఉంది. భవనం మొత్తం 347 గదులు కలిగి ప్రస్తుతం ఒక భాగం హోటల్గా మరియు మరో భాగం మహారాజా కుటుంబ నివాసంగా ఉంది. భవనంలోని మ్యూజియం రాజకుటుంబ సంగ్రహాలను ప్రదర్శిస్తుంది. ఇక్కడ నుండి బయలుదేరి పక్కనే ఉన్నటువంటి మాండోర్ గార్డెన్కి చేరుకున్నాం. మాండోర్ గార్డెన్ జోధ్పూర్లోని ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణ.
ఇది మార్వార్ రాజుల పురాతన రాజధాని యొక్క సమాధులు మరియు మందిరాములతో నిండి ఉంది. ఇక్కడ మహల్ మరియు మ్యూజియం చూశాక తూర్జీ కా జల్రా బవిడి అంటే మెట్ల బావి ఇక్కడికి చేరుకున్నాం. బావి చాలా బాగుంది. ఇక్కడ నుండి పక్కనే ఉన్నటువంటి సర్దార్ మార్కెట్ గిర్దికోట్లోని ఘంటాఘర్కి వెళ్ళాము. ఘంటాఘర్ ఒక ప్రసిద్ధ క్లాక్ టవర్. దీని చుట్టూ చాలా రకాల వస్తువుల మార్కెట్ కనిపిస్తుంది. ఇక్కడ ఏమైనా నచ్చితే కొనుక్కోవచ్చు. ఇక్కడ మేము ఫేమస్ అయినటువంటి లస్సీ తాగి జైసల్మేర్కి బయలుదేరాం. దాదాపు 266 కిలోమీటర్స్ ప్రయాణం చేసి జైసల్మేర్కి చేరుకున్నాం. ఇక్కడ మేము జంజమ్ అనే హోటల్లో స్టే చేసాం. ఈ హోటల్ చాలా బాగుంది. మాకు కేవలం 1800కి రూమ్ ఇచ్చారు. ఈ హోటల్లో కిటికీలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇందులో పడుకోవడానికి కూడా వాళ్ళు సౌకర్యం కల్పిస్తున్నారు. జైసల్మేర్ నుంచి బయలుదేరినాము, తనౌట్ వైపు వెళ్తున్నాము. రోడ్ చాలా బాగుంది. 120 కొట్టాగా తెలుస్తలేదు. మామూలు గంటన్నరలో పోతామేమో. 100 కిలోమీటర్ల దూరం ఉన్నది అది. ఆల్మోస్ట్ ట్రాఫిక్ అంటూ ఏది లేదు. ఎక్కడ చూసినా ఎడారిలాగా ఉంది. చిన్న చిన్న చెట్లునే సకార్తం ఉన్నది. తనోట్ మాత ఆలయం భారతీయ సైనికులకు ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి. 1965 యుద్ధ సమయంలో శత్రువుల బాంబులు పేలకుండా మిగిలిపోయాయి. దానిని ఆలయ దైవశక్తిగా చిహ్నంగా భావిస్తారు. మేము దర్శనం చేసుకున్నాక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండో పాక్ బార్డర్కి వెళ్ళడానికి ఆర్మీ వద్ద పర్మిషన్ తీసుకుని ఇండో పాక్ బార్డర్కి చేరుకున్నాం. ఇక్కడి నుండి పాకిస్తాన్ సరిహద్దు కనపడుతుంది. 2 దేశాల మధ్య పెద్ద ఫెన్సింగ్ ఉంది. ఇక్కడ జవాన్లు ఎలా సరిహద్దును కాపలా కాస్తున్నారో మనకు వివరిస్తారు. ఇక్కడి నుండి బయలుదేరి 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగేవాలా అనే ప్రదేశానికి చేరుకున్నాం. లాంగేవాలా ఒక ప్రముఖ యుద్ధ స్థలం. 1971 ఇండో పాక్ యుద్ధంలో
ఇది కీలకమైన పాత్ర వహించింది. భారత సైన్యం చాలా తక్కువ మందితో పాకిస్తాన్ సైన్యం యొక్క భారీ దాడిని అడ్డుకుని విజయం సాధించారు. ఈ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక గొప్ప ఉదాహరణగా చెప్పబడుతుంది. నేడు లాంగేవాలా పట్టణం పర్యాటకులకు మరియు సైనిక చరిత్ర అధ్యయనకర్తలకు ఆసక్తికర స్థలంగా ఉంది. ఇక్కడి యుద్ధ స్మారకం వీరులకు నివాళిగా నిలుస్తోంది. ఇక్కడ నుండి బయలుదేరి 120 కిలోమీటర్స్ ప్రయాణం చేసి మేము శామ్ డెజర్ట్ క్యాంప్ రిసార్ట్కి చేరుకున్నాం. ఇక్కడ మనకు ఆ రిసార్ట్ వారు వారి సాంప్రదాయ నృత్యాలతో అందరినీ అలరించారు. ఇక్కడ నైట్ స్టే చేశాక మార్నింగ్ లేచి డెజర్ట్ జీప్ సఫారీ క్యామెల్ రైడ్ చేయడానికి బయలుదేరాం. పొద్దునే లేచి మేము జైసల్మేర్ నుంచి జైసల్మేర్లో డెజర్ట్ క్యాంప్ నుంచి బయలుదేరాము. నా మొహం కూడా కనబడనంత కప్పుకున్నా. చలి అంటే ఏందో తెలుస్తున్నది, పొరుగు వస్తున్నది. ఏం వినబడతలేదు కావచ్చు, కానీ మేము మాత్రం ఇప్పుడు శామ్ అనే డెజర్ట్ క్యాంప్ నుంచి డెజర్ట్ సఫారీ జీప్ సఫారీ చేయడానికి వెళ్తున్నాం.